హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు పంచతంత్ర కథల్లో కాకోల కీయంలో తర్వాతి భాగాన్ని గురించి చెప్పుకుందాం. మేఘవర్ణం అనే కాకి తన శత్రువైన గుడ్లగూబల రాజుని స్థిరజీవి అనే తన మంత్రి సహాయంతో జయించి, స్థిరజీవితో నువ్వు చేసినది అసిధారావ్రతం అంది. అందుకు సందేహమేమిటి? కానీ రక్తాక్షి వెళ్ళిపోయిన తర్వాత నా పని చాలా తేలికయింది. మిగిలిన వాళ్ళు మూఢులు. అలాంటి వాళ్ళని వంచడం చాలా తేలిక. మూఢుల్ని మెచ్చుకో, తిండిపోతుల్ని మేపు, లోభులకి బహుమానాలు ఇయ్యి, దరిద్రులకి అప్పులు ఇయ్యి, విద్వాంసులకి గ్రంథాలు ఇయ్యి, రాజు పట్ల విధేయతగా ఉండు. ఇలా ఉంటే నీ పని నెరవేరుతుంది. అయితే కొంతకాలం పాటు మందవిసర్పం అనే పాము కప్పల్ని మోసినట్లుగా ఆ మూఢులకే అణిగిమణిగి ఉండవలసి ఉంటుంది అంది స్థిరజీవి. పాము కప్పలకి అణిగిమణిగి ఉండడమా? ఎలాగా అని మేఘవర్ణం అడిగితే స్థిరజీవి ఇలా చెప్పింది. మందవిసర్పం అనే పాము ముసల్దైపోయి ఎలా బతకాలా అనే ఆలోచనలో పడి ఒక కప్పల మడుగు దగ్గరికి వెళ్ళి పుట్టెడు విచారంలో ఉన్నట్టు నటించింది. ఒక కప్ప నీటి అంచుకు వచ్చి, మామా, ఇవాళ వేటకు పోలేదేం అని అడిగింది. బాబు, నా వంటి దౌర్భాగ్యుడికి తిండి యావ ఎలా ఉంటుంది? నిన్న రాత్రి తిండి కోసం బయలుదేరి ఒక కప్పను చూసి దాన్ని వడిసి పట్టుకుని తినబోయాను. అది ఎగిరి నీటి మడుగులో దూకింది. అక్కడ ఒడ్డున ఉన్న కొంతమంది బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు. నేను ఒక బ్రాహ్మణుడి కాలు చూసి దృష్టి సరిగా ఆనక కప్ప అనుకుని కరిచాను. ఆ బాలుడు వెంటనే మరణించాడు. అతడి తండ్రి నన్ను శపించి, నీ జన్మ అంతా కప్పల్ని వీపు మీద మొయ్యి అన్నాడు. అందుచేత మిమ్మల్ని మొయ్యడానికి వచ్చాను అంది పాము. ఈ వార్త కప్పలన్నిటికీ తెలిసింది. అవి సవారీ చేయడానికి వచ్చాయి. ముందు పడగ దగ్గర కప్పరాజు జాలపాదము, తర్వాత మంత్రులు, తర్వాత తక్కువ హోదా కలవాళ్ళు వరుసగా కూర్చున్నాయి ఆ పాము మీద. మందవిసర్పం కప్పల్ని మోస్తూ రకరకాల విన్యాసాలు చేసింది. కప్పలరాజు గజారోహణము, బ్రహ్మరథము కూడా నాకు ఈ ఆనందాన్ని ఇయ్యవు అంది. మర్నాడు పాము కప్పల్ని మోస్తూ చాలా మందంగా నడవసాగింది. అది చూసి జాలపాదం, ఇవాళ నువ్వు చురుకగా కదలడం లేదు, ఎందుచేత అని అడిగింది. ప్రభు, తిండి లేని కారణం చేత నీరసంగా ఉండి వీపు మీద బరువుతో నడవలేకుండా ఉన్నాను అంది ఆ పాము. దానికేముంది, కులం తక్కువ కప్పల్ని తిను అంది కప్పలరాజు. మందవిసర్పం సంతోషంతో, బ్రాహ్మణుడి శాపం కూడా ఇదే. మీలాంటి గొప్ప కులం కప్పలు ఏమి తినమంటే అదే తినాలని అంది. అది మొదలు అది కప్పల్ని విడవకుండా తింటూ బలం పుంజుకుంది. కొంతకాలం అయ్యాక మరొక పెద్ద పాము అటుగా వచ్చి మందవిసర్పం కప్పల్ని మోస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపడి, మిత్రమా, ఈ కప్పలు మనకు సహజమైన ఆహారం కదా, నువ్వు వాటిని నీ వీపు మీద ఎక్కించుకుని తిరగడం ఏమాత్రం భావ్యం కాదు కదా అంది. నాకు తెలుసులే ఓయ్, నెయ్యి తాగి గుడ్డివాడైనట్టు నటించే బ్రాహ్మణులాగా నేను కూడా సమయం కోసం వేచి ఉన్నాను అంది మందవిసర్పం. ఏమిటా కథ అని రెండో పాము అడిగిన మీదట ఆ మందవిసర్పం ఇలా చెప్పింది. పూర్వం యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య రంకులాడి. ఆమె నేతితో చేసిన మిఠాయిలు తీసుకుని తన ప్రియుడి వద్దకు పోతూ ఉండేది. ఒకరోజు అతను, ఏమే, ఈ మిఠాయిలు ఎందుకు చేస్తున్నావు? రోజు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఇక్కడికి దగ్గరలోనే దేవి ఆలయం ఉంది. రోజంతా ఉపవాసం ఉండి పరమాన్నము, మిఠాయి దేవికి నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నాను అంది భార్య. ఆ రోజు తన ఆలయానికి వెళ్ళినట్టయితే రోజు తను అక్కడికే వెళ్తోందని భర్త అనుకుంటాడని ఆమె ఆలోచించి ఆ ఆలయానికి వెళ్ళి గుడిలో ప్రవేశించక పూర్వం స్నానం చేయడానికి కోనోట్లోకి దిగింది. ఆమె భర్త మరొక దారిని ఆలయం చేరి దేవి విగ్రహం వెనకాల దాక్కున్నాడు.
త్వరలోనే అతని భార్య స్నానం ముగించి నైవేద్యంతో సహా గుడిలోకి వచ్చి దేవికి ధూపదీపార్చన చేసి నమస్కారం చేసి, తల్లి, నా భర్త గుడ్డివాడయ్యే మార్గం ఏమిటి అని ప్రార్థించింది. విగ్రహం చాటున ఉన్న బ్రాహ్మణుడు మారుగొంతుతో, రోజూ అతనికి నేతిమిఠాయి తినిపించావంటే త్వరలోనే అతనికి కళ్ళు పోతాయి అన్నాడు. అది ఆ దేవే చెప్పిందనుకుని ఆ బ్రాహ్మణుడి భార్య రోజూ తన భర్తకి నేతిమిఠాయిలు తినడానికి ఇచ్చింది. కొద్ది రోజులు గడవనిచ్చి అతను నాకు కళ్ళు కనిపించటం లేదు అన్నాడు. ఆహా, దేవి మహిమ అనుకుంది ఆ భార్య. ఆమె ఈ వార్త తన ప్రియుడికి చెప్పి అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. గుడ్డివాడుగా నటిస్తున్న బ్రాహ్మణుడు వాడి రాక గ్రహించినట్టే ఉండి అకస్మాత్తుగా వెనక నుండి దుడ్డుకర్రతో వాడిని తల పగలగొట్టి చంపేశాడు. తర్వాత అతను తన దుష్టురాలైన భార్య ముక్కు కోసేసి ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. మందవిసర్పం రెండో పాముకి కథ చెప్పి, అయ్యా, నేను కూడా బ్రాహ్మణులాగే వేచి ఉన్నాను అంది. ఆ పాము నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కాలక్రమాన మందవిసర్పం జాలపాదంతో సహా అన్ని కప్పల్ని మింగేసింది. ఇదంతా చెప్పి స్థిరజీవి, మందవిసర్పం కప్పల్ని మాయమాటలతో నిర్మూలించినట్లే నేను కూడా గుడ్లగూబల్ని నిర్మూలించాను అంది. దానికి మేఘవర్ణం, సమర్థుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా తన లక్ష్యం సాధిస్తాడని అందుకే అంటారు. శక్తితో సాధించలేనిది లౌక్యంతో సాధ్యం కావడం చిత్రం కదా అంది. అది నిజమే. శక్తి శరీరాన్ని మాత్రమే నాశనం చేయొచ్చు, కానీ లౌక్యంతో శత్రువు శరీరాన్నే కాక దుష్ప్రచారం ద్వారా పేరు ప్రతిష్టల్ని కూడా నాశనం చేయొచ్చు. రాజా, ఇప్పుడు నువ్వు నిశ్చింతగా రాజ్యపాలన చేసుకో, కానీ గుర్తుంచుకో, నువ్వు నీ ప్రజల కోసం ఎప్పుడూ పని చేయాలి. శ్రమ పడితే గాని ఏ చెట్టుని పడగొట్టలేం, ఏ పని సాధించలేం. దృఢచిత్తుడివై ఉండు. పిరికివాళ్ళు ఏమీ సాధించలేరు. చురుకుగా పనులు చెయ్యి. ఇవాళ చేసేది రేపటికి వాయిదా వెయ్యకు. ఎంత చిన్న శత్రువుని కానీ చిన్న ప్రమాదాన్ని కానీ అలక్ష్యం చెయ్యకు. పాములు తిరిగే కొంపలో నిశ్చింతగా నిద్రించగలమా? వాటిని చంపాలి లేదా పట్టి బుట్టల్లో పెట్టాలి. అలాగే నీ ప్రజల్ని సంతోషపెట్టు. లేని పక్షంలో నీ పరిపాలన అజాగళ స్థానంలాగా నిరుపయోగం అవుతుంది. కాలం సమస్తాన్ని కబళించగలదు. రాజులు, మంత్రులు, సింహాసనాలు, దర్బార్లు అన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే. అందుచేత జీవితం ఉండగానే ప్రజల పట్ల నీ ధర్మాన్ని నెరవేర్చు అని స్థిరజీవి కాకిరాజుకి హితవు చెప్పింది. మేఘవర్ణం స్థిరజీవి సలహాలు పాటిస్తూ ప్రశాంతంగా రాజ్యం చేసింది. ఈ విధంగా కాకోలకీయం సమాప్తమయ్యింది. తర్వాత భాగంలో లబ్ధ ప్రణాశం అనే పంచతంత్ర భాగాన్ని మొదలుపెట్టుకుందాం. హరి ఓం.